ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళందరూ ఇల్లు క్లీనింగ్ తో బిజీ అయిపోతారు కదా. నేనైతే ఇప్పుడు చేయనండి క్లీనింగ్. మొత్తం ఏ వారం అయితే నేను పూజ చేసుకుంటానో ఆ వారమే చేస్తాను. మోస్ట్లీ నేను సెకండ్ వారమే చేస్తాను. అంటే శుక్రవారం అమ్మవారు పూజ చేసుకుంటాను కదా, ఆ సోమవారం స్టార్ట్ చేస్తాను. సోమవారం, మంగళవారం, బుధవారం ఇల్లు మొత్తం నీట్ గా క్లీన్ చేసుకొని ఇంక లక్షవారం అయితే పూజకి సంబంధించిన పనులు చేసుకుంటాను. కానీ ఫస్ట్ వారానికి ముందే దేవుడి మూల అయితే నీట్ గా క్లీన్ చేసుకుంటాను. నిన్నైతే అమావాస్య కదా, అందుకని క్లీన్ చేయలేదు. ఇంక ఈ రోజు అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఇంక క్లీన్ చేస్తే నా చింతలు నన్ను చేయనివ్వదు అనేసి దాన్ని మేడ మీదకి పంపించేశాను. మా వారైతే సైకిల్ తొక్కిస్తున్నారు. ఇంకెందుకు వచ్చిన తర్వాత అమ్మ అలసిపోయింది కదా పని చేశాను. మమ్మల్ని చూడండి ఎలా ఎంటర్టైన్ చేస్తుందో. జుత్తు లేకపోయినా ఉన్నట్టు ఎలా ఫోజులు కొడుతుందో. ఇవి చూసారా, ఇవైతే మా పిల్లప్పుడు అక్షింతలు. ఇంకా ఈ కాయిన్స్ ప్రతి సంవత్సరం మేము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుంటాము. ఆ కాయిన్స్ ఇవి. మా చింతలు ఎలాగో మా హస్బెండ్ చూసుకుంటున్నారు కాబట్టి నేనైతే ప్రశాంతంగా దేవుడి మూల మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. ఫొటోస్ అవి తుడిచేసి బొట్లు పెట్టేశాను. మీ పనులు ఎంత వరకు వచ్చాయి? అయిపోయా? సరే మరి ఉంటాను. మీతో మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.